నాకెందుకో మనోహరి తప్పించుకోవడానికి మాట మార్చిందనిపిస్తుంది. మీరు గట్టిగా అడిగితే నిజం బయటకొస్తుంది సార్. మనోహరి ఫోన్ తీసుకొని తను ఎవరికి కాల్ చేసిందో అది నిజంగా సూరత్లో ఉన్న అనాథాశ్రమానికి కాల్ చేసిందో లేదో కనుక్కోండి సార్. నేనలా చేస్తే మనోహర్ని అనుమానించినట్లవుతుంది మిస్సమ్మ. ఆరు స్నేహాన్ని అవమానించినట్లవుతుంది మిస్సమ్మ. ఆరు మేడం స్నేహాన్ని అడ్డు పెట్టుకుని మనోహరి నాటకాలాడుతుంది. ఆ అవసరం తనకే ఉంది. నిజం చెప్పాలంటే పిల్లల్ని ఏదో చేయాలన్న ఇంటెన్షన్ మనోహరికి ఎందుకుంటుంది చెప్పు మిస్సమ్మ? తనకేంటి ప్రయోజనం? తన లక్ష్యం మీరే అండి. అందుకే అక్కని చంపింది. ఆ నిజం తెలుసుకున్న మిమ్మల్ని చంపాలనుకుంది. మీకు నన్ను దూరం చేసింది. ఇప్పుడు ఆ ప్రచండతో కలిసి పిల్లల్ని చంపాలనుకుంటుంది. కానీ నా దగ్గర వీటన్నిటికీ సాక్ష్యాలు లేవు. నా శత్రువెవరో నా కళ్ళ ముందే నా చుట్టూ తిరుగుతున్నట్టు అనిపిస్తోంది. వాళ్ళని నేను ఎందుకు చూడలేకపోతున్నాను? ఆరు అక్కపై మీకున్న ప్రేమే మనోహరిని కాపాడుతుందండి. మీ బలహీనత మనోహరికి బలమైంది. నువ్వు చెప్పినట్లు రణ్వీరే ఇదంతా చేస్తున్నాడేమో. వాడి వైఫే దీనంతటికీ కారణమేమో. ముందు తను ఎవరో కనిపెట్టాలి. తన దగ్గర నుంచి కేసు ప్రారంభించాలి. రణ్వీర్ విడాకులు తీసుకున్న కోర్టులో తన వైఫ్ ఫోటో దొరుకుతుందని చెప్పారు కదా సార్, అది ఏమైంది? లాయర్ వెళ్లారు, కానీ కోర్టు రికార్డ్స్లో తన ఫోటో మిస్ అయిందని చెప్పారు. మిస్ అవ్వలేదు సార్, కావాలని మిస్ చేశారు. రణ్వీర్ పెళ్లి చేసుకున్న కలకత్తా రిజిస్టర్ ఆఫీస్లో తన వైఫ్ ఫోటో మిస్ అయింది. విడాకులు తీసుకున్న హైదరాబాద్ కోర్టులో కూడా మిస్ అయింది. అంటే తను మీకు దొరకకూడదని జాగ్రత్త పడుతోంది. అది నాకు అర్థమైంది మిస్సమ్మ. తను నాకంటే 2 అడుగులు ముందే ఉంది. నేనెలా ఆలోచిస్తున్నానో తను కూడా అలాగే ఆలోచిస్తుంది. మీలా ఆలోచించడం మనోహరి తరం కాదండి. అది మీ కళ్ళ ముందు ఉంది కాబట్టి మీ ఆలోచనలు ముందే తెలుసుకొని జాగ్రత్త పడుతుంది. తనని వదలను మిస్సమ్మ. ఎలాగైనా పట్టుకుంటాను. ఆరు మరణంతో మొదలైన మిస్టరీని ఛేదిస్తాను. సార్, ఈ పెన్ డ్రైవ్లో ఉన్న సీసీ ఫుటేజ్ని మీ ల్యాప్టాప్లో కాపీ చేశాను సార్. ఓకే రాథోడ్, వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ పెన్ డ్రైవ్ వాళ్ళకి అప్పచెప్పి ఫుటేజ్లో కనిపిస్తున్న మాంత్రికుడెవరో కనిపెట్టమని చెప్పు. సరే సార్. ఈ కెమెరాలో సరిగ్గా కనిపించని వాడి ఫేస్ వేరే కెమెరాలో క్లియర్గా కనపడి ఉండొచ్చు. మనం త్వరగా వాడిని పట్టుకుంటే అసలు నేరస్తులు దొరుకుతారు. అవును సార్, ఎలాగైనా పట్టుకోమని పోలీసులకు చెబుతాను.